ఎందుకు ప్రతిసారి పాజిటివ్నెస్ పేరు చెప్పి విసిగిస్తూ ఉంటావు అలా? పాజిటివ్నెస్ ఉండొచ్చు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో నేను ఇష్టపడుతున్నాను కాబట్టి తను ఇలానే ఉండాలి, అలా ఉండకూడదు అని నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడుతూ వెళ్ళిపోయావు అనుకో, నిన్ను ప్రేమించినందుకు ఆ అమ్మాయికి సాధారణంగా ఉండే ఫ్రెండ్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో దానివల్ల నీకు కలిగే నష్టం ఏంటో తెలుసా? నీ మీద తనకి విరక్తి పడుతుంది. వదిలేస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా అనే థాట్స్ వస్తాయి. సో తనని ప్రేమించు, ఎంతవరకు అవసరమో అంతవరకే పాజిటివ్ అవ్వు. నీకు ఒక విషయం చెప్తా, వింటావా? తను నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తి అనుకో, తను వేరే అబ్బాయిలతో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. ఒకవేళ తను నీతో టైంపాస్ చేస్తుందనుకో, నువ్వెంత ఆపినా తను వేరే వాళ్ళతో కంపల్సరీ మాట్లాడుతుంది, తనకు నచ్చినట్టు ఉంటుంది. నువ్వు ఆపితే ఆగేది నిజమైన ప్రేమ కాదు, గుర్తుంచుకో.